పరాకాష్ఠకు చేరిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేష్టలు. ఆంధ్రుల ఆరాధ్యుడు ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నిప్పుబెట్టిన టీడీపీ శ్రేణుల చేష్టలు తాలిబన్లను తలపిస్తున్నాయని వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు అన్నారు. అద్దేపల్లిలో వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన నేపథ్యంలో ఆయన అక్కడకు వచ్చి మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాలలో జరగని విపత్తు బట్టిప్రోలులో జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన పోలీసు వారిని కోరారు. ఇదే స్థలంలో నూతనంగా మరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 14 మంది ఒకవైపు, 8 మంది ఒకవైపు. ఏ సాయిబాబా ఉన్నారా ఇక్కడ? ఎన్ని కేసులు పెట్టిస్తున్నాడు సాయిబాబా? ఒక్కసారి సాయిబాబా గుర్తుపెట్టుకో. ఎప్పుడు ఇది అయిపోయిన తర్వాత నీ ఇంటికి వస్తా, నీతో మాట్లాడతా. తెలుగుదేశం కింద రాత్రి పగలగొట్టించావు. మన జగనన్న కాలనీలో పగలగొట్టించావు, నువ్వు జిల్లాను పగలగొట్టించావు. పోలీసు వాళ్ళు చూడలేదా? పోలీసు వాళ్ళకి తెలియదా? ప్రజలకు తెలియదా? ఏం కేసులు ఎందుకు పెట్టలేదు? అప్పుడు నేను పోలీసు వారిని దిమ్మె పగలగొట్టినందుకు కేసులు పెట్టమంటారని ఈ రోజు తెలుగుదేశం దిమ్మె వాళ్ళే పగలగొట్టించుకుని అర్ధరాత్రిని వాళ్ళే పగలగొట్టి ఉదయం పూటనే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టించారు. ఎవరు తగలబెట్టించింది? ఎవరు తగలబెట్టింది? ఎవరు తగలబెట్టింది? ఎవరు? పన్నెల వాళ్ళు కాదు. మీ మీదకి ఒక రాయి వచ్చి తగులుతాయి. ఆ రాయి మీద కేసు పెడతారా మీరు? ఆ రాయిని విసిరేసిన మీద కేసు పెడతారా? విసిరేసిన మీదనా రాయి మీద కేసు పెడతారా? ఈ పేద వర్గాలందరూ కూడా రాళ్లు మాత్రమే. ఈ బొమ్మని తగలబెట్టిన వాళ్ళు రాళ్లు మాత్రమే. వాటి సంగతి తేలుతామని చెప్పేసి చెప్తున్నా. మీకు తెలియదు ఈ యొక్క కాలనీలో ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇదే మాలపల్లిలోనే చుచ్చు పెట్టాలని చెప్పేసి వచ్చారా? ఇక్కడ తగలబెట్టడానికి ఇదే అద్దేపల్లి మాలపల్లి యొక్క వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్వేచ్ఛని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. ఎవరి దగ్గర పోయి అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంటికి వచ్చి పనిచేస్తున్నారు. అరే ఎన్నికల ముందు 10,000 చేస్తానని చెప్పేసి వాళ్ళని మోసం చేశారు. ఎన్నికల తర్వాత వాలంటీర్లు తీసేశారు. 15 సంవత్సరాలు ఈ మాదిగలు ఏ నేరం చేశారు? 50 సంవత్సరాలకి నువ్వు పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇంకా అణగారినటువంటి వాళ్ళని ఇంకా అణగారేటట్టుగా చేయాలా? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం నాయకులారా ప్రశ్నించండి. ఈ రోజు ఈ విగ్రహాన్ని తగలబెట్టినటువంటి వాళ్ళని నీ చేతులు జోడించి నమస్కరించి అడుగుతా ఉన్నా. మీ తెలుగుదేశం నాయకుడిని అడగండి, ఏమయ్యా మేమేం పాపం చేశాం మారవడం? మేమేం పాపం చేశాం మాదిగొళ్ళం? మాకెందుకు 50 సంవత్సరాలకి పింఛన్ ఇవ్వవు? నువ్వు 50 సంవత్సరాలకి వేరే వర్గాలకి ఎందుకు ఇస్తున్నావు? అంతకంటే మేము బాగున్న వాళ్ళవా? మమ్మల్ని ఎందుకు ఇంత దూరం చేస్తున్నారని ఈ తగలబెట్టినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టినటువంటి వాళ్ళకి చెప్తున్నా, ప్రశ్నించమని చెప్తున్నా, సాధించమని చెప్పేసి చెప్తున్నా, మీకు చేత అయితే ఏం చేయమని చెప్పేసి చెప్తున్నా. అంతేగాని విగ్రహాన్ని తగలబెట్టడం లేదు. విగ్రహాన్ని తగలబెట్టి మన ఆత్మక్షోభకి, ఈ యొక్క జాతిని ఆత్మక్షోభకి గురి చేశారని చెప్పేసి చెప్తున్నా. ఈ రోజున మీ అందరినీ ఒకటే అడుగుతున్నా, జగనన్న ఆర్మీ ఏ గ్రామంలో ఎవరి మీద దాడి చేసినా మీరందరూ రావడానికి సిద్ధమేనా? ఎవరు దాడి చేస్తే వాడిని వైకుంటున్నాం. పోలీస్ స్టేషన్ వెళ్తే వాళ్ళు మన ఖాతాలో తీసుకోరు. మనల్ని కొట్టి వాళ్ళే పోయి ఎమ్మెల్సీ కేసు తీసుకొని మన మీద వాళ్ళే కేసులు చేస్తున్నారు. ఎట్టా కొట్టి మన మీద కేసులు పెడుతున్నారు. ఎట్టా మనం కొట్టకుండా మనం దాడి చేశామని కేసులు పెడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, జగనన్న సైనికులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు
ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది. చాలా బాధేస్తా ఉంది. నేను ఒక దళితుడుగా, ఒక చిన్న కులం, అంటరాని తనానికి సంబంధించినటువంటి కులంలో నుండి వచ్చినటువంటి వ్యక్తిగా ఆ పేద వర్గాలకి అండగా ఉండేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే ఎక్కడో ఒకళ్ళు అలా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ జాతుల్ని అంటరాని తనాన్ని నుంచి బయటకు తీసుకొని వస్తే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈ కులాలు ఆత్మ గౌరవంతో బతికేటట్లుగా వారు చేశారు. ఎంత బాధ వేస్తుందంటే నా జాతికి, నా పేద వర్గాలకి ఎవరైతే అండగా ఉంటున్నారో వాళ్ళ మీద విషం చిమ్మిస్తున్నారు. నేను చాలా మంది హాస్పిటల్లో వాళ్ళ పిల్లల్ని చూపించుకోలేక, అయ్యా నా బిడ్డకి గుండెలో చిల్లుంది, ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు లేవు, నా భార్యకి కడుపులో గడ్డుంది, ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు లేవు అని అంటే చందాలు వేసుకొని ఆపరేషన్లు చేయించుకునేటువంటి ఈ పేద వర్గాలు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒక్క సంతకంతో కార్పొరేట్ హాస్పిటల్స్ లో స్పెషల్ రూముల్లో ఉండి ఉచితంగా ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ ఇదే మాలపల్లికి, మాదిగపల్లికి, ఎరుకల కాలనీకి, యానాది కాలనీకి వాళ్ళు వచ్చి వాళ్ళు స్వతంత్రంగా బతుకుతుండేటువంటి విధంగా రాజశేఖర రెడ్డి గారు చేశారు. బీసీ కులాలకి అరే మీరు ఒడ్డర్లు, మీరు పాలన తీసుకోండి, మీరు గడ్డపాలన తీసుకోండి, మీరు ఆ పనే చేయాలా, రజకులకి ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి, నాయి బ్రాహ్మణ్స్ కి గడ్డం చేసుకోవడానికి బ్లేడ్లు ఇచ్చి ఈ తెలుగుదేశం నాయకులు మీరు ఈ కులపోళ్ళు ఈ కులం వృత్తినే చేసుకోండి, మీకెందుకురా చదువులు అని చెప్పేసి చెప్తా ఉంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అలా కాదు, మీ వృత్తులే కాదు మీ జీవితాలు అరిగిపోయినాయి, మీ మనసులు కరిగిపోయినాయి, మీరు దానిలో కుల వృత్తుల్లో నుంచి బయట